దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు. వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ 2024 రెండవ విడత 1,00,000 నుండి 1,50,000 రూపాయల నిధులు విడుదల కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్య శారదాతో కలిసి పాల్గొన్న మార్నేని రవీందర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి రైతులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న తరుణంలో రెండో విడత రుణమాఫీ నిధులను ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన శుభ సందర్భంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం తరపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సహకార బ్యాంకుల ద్వారా మొదటి విడతలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,151 రైతులకు 35,89 లక్షలు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23,841 మంది రైతులకు 106,71 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని అన్నారు. రెండవ విడతలో భాగంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 142,58 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. సహకార సంఘాల ద్వారా రెండవ విడతలో భాగంగా దాదాపు 76,52 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ఆధార్ నెంబర్ ఇతర వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదని, ఎలాంటి అపోహలు అవసరం లేదని, తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ అధికారులతో సమీక్ష జరిపి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. అనంతరం కలెక్టర్ ఆవరణలో రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రవీందర్ రావు రైతులతో కలిసి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా దయాల్, డీసీఓ సంజీవరెడ్డి, డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ వజీర్ సుల్తాన్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తున్న మాట నిలుపుకొని అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటేసారి ఒకటే విడతలో ఇచ్చినటువంటి దాఖలా ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అది మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. మొన్న 1,00,000 రూపాయలతోటి ప్రారంభించి ఈ రోజున 1,50,000 తోటి ముందుకు నడుస్తూ ఆగస్టు 15 వరకు 2 లక్షలతోటి పూర్తి చేసుకునే దిశగా అడుగులేస్తూ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా ఆడిన మాట తప్పకుండా చేస్తున్నటువంటి తీరుకు రైతులందరూ కూడా ఈ రోజున వరంగల్ జిల్లాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్పీచ్ కూడా అందరూ చూసిర్రు. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదుందో 2, 3, 4 సార్లు ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్లకు మిత్తులకి తగ్గిపోయింది కాబట్టి అది సరైన విధంగా రాలేదు, తృప్తిగా లేరు ఏ రైతు కూడా. ఈ రోజున ఎట్ ఏ టైం ఒకటే సింగిల్ స్ట్రోక్ తోటి ఇవ్వడంతో ఉన్నటువంటి రుణం మొత్తం మాఫీ అవుతూ తిరిగి మరి ఈ వ్యవసాయ సీజన్లో వర్షాలు పడుతున్న వ్యవసాయ సీజన్లో మరి తిరిగి పంట రుణం ఇస్తున్న బ్యాంకులందరూ కూడా ముందుకొచ్చి ఇవ్వడంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు రైతు భరోసా కానీ ఇంకా ఇతర కరెంటు విషయంలో కానీ ఈ రైతు ప్రభుత్వంగా ఉండి రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఇతర మంత్రివర్గానికి, మరి ఎమ్మెల్యేలకు అందరికీ, మరి వరంగల్ జిల్లా మంత్రివర్యులు సురేఖ గారు, సీతక్క గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ రైతుల పక్షాన మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున 1,50,000 రూపాయలు మరి ఈ రోజు నుంచే ఈరోజు సాయంత్రం వరకు అకౌంట్లో పడబోతున్నది. అది చాలా ఆనందదాయకం, చాలా శుభవార్తగా భావిస్తూ తిరిగి మాట ప్రకారంగా 15 ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.